అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పటికి మనకు ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 కూడా రిజల్ట్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు మనం డిగ్రీ వైపు వెళ్ళాలా? లేదా ఎంబీబీఎస్ చేయాలా? ఫార్మసీ వైపు వెళ్ళాలా? మరీ ముఖ్యంగా లేదా బీటెక్ వైపు వెళ్ళాలా? అనేది ఆలోచిస్తూ ఉంటారనమాట. ఏది ఏమైనా ఇంటర్మీడియేట్ మీరు చదువుకున్న తర్వాత సో న్యాయ వృత్తిపరంగా మీరు స్థిరపడాలి అనుకున్నట్టయితే, అంటే లాయర్‌గా ఎదగాలి అని ఆలోచిస్తున్నట్టయితే, మీ అందరికి గూడా ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఇంటర్మీడియేట్ విద్యా అర్హతతోనే మీరు లా సెట్ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంది. 5 సంవత్సరాల లా అనమాట. ఇంటిగ్రేటెడ్ కోర్స్. అంటే ఇక్కడ 3 సంవత్సరాలు మీరు ఇక్కడ డిగ్రీతో పాటు లా కోర్స్ కూడా మీకు అందించడం జరుగుతది. సో, మీరు ఇంటర్మీడియేట్‌తోనే మీరు లా కోర్స్‌లో జాయిన్ అయ్యారనుకోండి, ఒక సంవత్సరం మీకు సేవ్ అయితే కావడం జరుగుతది. మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకున్నటువంటి వాళ్ళైతారు. సో, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే డిగ్రీ వైపు కూడా వెళ్ళి అటు మీరు లా సెట్ డిగ్రీ పైన కూడా మీరు చేయొచ్చనమాట. అది 3 ఇయర్స్ ఉంటది. సో, ఏది ఏమైనా ఇంటర్మీడియేట్ తర్వాత మీరు లా చదవాలి అని ఎదురు చూస్తున్నట్టయితే నిజంగా మీ అందరికి కూడా ఇది ఒక చక్కటి అవకాశం అనమాట. మరి ఈ లా సెట్‌కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి? లాస్ట్ డేట్ ఏంటి? ఫీజ్ ఎప్పుడు? ఆ ఫీజ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది? ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు? సో, లాస్ట్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలనేవి అందుబాటులో ఉంటాయనేది డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కోర్స్ చేస్తే ఫ్యూచర్ నాకు ఏ విధంగా ఉంటుందనేది ఆ విధంగా ఆలోచన చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఏ ఉద్యోగాలు లాస్ట్ సెట్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఏ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయనేది చూస్తే పేరున్నటువంటి సంస్థల్లో న్యాయ విద్య కోర్సులో చేరినటువంటి వాళ్లకు ప్రాంగణ నియమాల్లోనే ఆకర్షణీయమైన వేతనాలతో అవకాశాలైతే దక్కుతాయి. బ్యాంకులు, ఇన్సూరెన్సు, వస్తు తయారీ పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్, బహుళజాతి ప్రైవేట్ కంపెనీలు, కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థల్లో లీగల్ విభాగంలో ఉపాధి అయితే మీకు లభిస్తది. దాదాపు అన్ని ప్రైవేట్ సంస్థలు కూడా లీగల్ అడ్వైజర్లుగా నియమించుకుంటున్నాయి. సో, ఈ విధంగా ప్రతి ఒక్క ప్రైవేట్ కంపెనీ కూడా మిమ్మల్ని లీగల్ అడ్వైజర్‌గా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, విపరీతమైనటువంటి అవకాశాలు చాలా స్పష్టంగానే కనిపిస్తాయి. నెక్స్ట్ అలాగే జ్యుడిషియల్ క్లర్క్‌గా సేవలైతే అందించవచ్చు. లీగల్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్‌లోను అవకాశాలైతే ఉంటాయి. ఎన్‌జీఓలోను అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్‌లోను కూడా కొలువులైతే మీకు అధికంగానే ఉంటాయి. జడ్జు, లేబర్ ఆఫీసర్ పోస్టులకు లా గ్రాడ్యుయేట్లు పోటీ పడవచ్చు. ఆర్మీలో కూడా మీరు జడ్జ్, అడ్వొకేట్ జనరల్‌గా చేరవచ్చు. లాయర్‌గా ప్రాక్టీస్ అయితే కొనసాగించవచ్చు. లీగల్ రిపోర్టర్, లీగల్ అనలిస్ట్‌గా కూడా సేవలైతే అందించవచ్చు అనమాట. ఈ విధంగా మీరు లా చేసుకున్నట్టయితే అంటే 5 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ లా చేసినట్టయితే ఇన్ని అవకాశాలు మీకు అందుబాటులో ఉంటాయి. సో, లా సెట్‌కి సంబంధించినటువంటి ఎగ్జాము అలాగే సిలబస్ ప్యాటర్న్ గాని చూసుకున్నట్టయితే ఇక్కడ ఏపీ వాళ్ళకైనా లేదా తెలంగాణ వాళ్ళకైనా లా సెట్ అనేది 120 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్ ఉంటది. సో, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు అలా 120 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, మనకు ఎగ్జామ్ అనేది 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సిలబస్ గాని చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్కులు, కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్కులు, లా ఆప్టిట్యూడ్ నుంచి 60 ప్రశ్నలు. ఇందులో 10 ప్రశ్నలైతే లీగల్ ఆప్టిట్యూడ్‌పై ప్యాసేజ్ రూపంలో ఉంటాయి. పార్ట్ సి ప్రశ్నలైతే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలపై అడుగుతారని సిలబస్ చాలా క్లియర్‌గా మనకు వివరించడం అయితే జరిగింది. ఇంటర్మీడియేట్ స్థాయిలోనే మనకు ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. ఇక్కడ లా సెట్ అర్హతకు సంబంధించి మీరు ఖచ్చితంగా 30% మార్కులైతే పొందాల్సి ఉంటుంది. 30% అంటే 120 మార్కులో 42 మీరు ఖచ్చితంగా మార్క్స్ అయితే పొందాలి. అప్పుడే మీరు లా సెట్‌లో ఎలిజిబుల్ అయితే అవుతారు. లేకపోతే నాట్ ఎలిజిబుల్ అనమాట. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకు ఈ నిబంధన అయితే లేదు. పరీక్షల్లో సులువుగానే అర్హత అయితే పొందవచ్చు. ఎన్ని మార్కులు వచ్చినా ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే అర్హత పొందినట్టే. పాత ప్రశ్న పత్రాలను గమనించి పరీక్షపై పూర్తి అవగాహన అయితే పెంచుకోవచ్చు. పరీక్షలకు ముందు వెబ్‌సైట్‌లో ఉన్న మాక్ టెస్ట్ కూడా రాయడం మంచిదే అనమాట. సో, ఏది ఏమైనా ఈ 5 ఏళ్ల ఎల్ఎల్‌బి కోర్సులకు ఇంటర్మీడియేట్‌లో మీకు 45% మార్కులతో ఉత్తీర్ణులైతే అయి ఉండాలి. సో, మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయితే కాదు, ఇంటర్మీడియేట్‌లో ఖచ్చితంగా 40% స్కోర్ అనేది సాధించి ఉండాలి. ఆ బీసీలో అయితే 42% ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకైతే 40% ఉన్నా కూడా సరిపోతుంది. అలాగే ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 45% మార్కులైతే పొంది ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏది ఏమైనా ఇక్కడ ఇంటర్మీడియేట్‌తో పాటు కొంతమంది ఇప్పటికే పాలిటెక్నిక్ డిప్లొమాలు చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా లా సెట్‌కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో, ఏది ఏమైనా మీరు
ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయినా, తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయినా అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అప్లికేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీలకైతే రూ. 800, బీసీలకైతే రూ. 850, ఓసీలకైతే రూ. 900 అప్లికేషన్ ఫీజు కింద పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏపీ వాళ్ళకు జూన్ 5న ఎగ్జామ్ అనేది ఉండబోతుందన్నమాట. తెలంగాణ స్టూడెంట్స్‌కి అయితే ఏప్రిల్ 15న లాస్ట్ డేట్. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకైతే 600, మిగతా వాళ్ళకు 800 అప్లికేషన్ ఫీజు కింద పేమెంట్ చేయాలి. ఇక్కడ ఎగ్జామ్ అనేది జూన్ 8వ తేదీన జరగబోతుంది. సో ఇది మీకు ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టయితే ఏపీ లాస్ట్ సెట్‌కి సంబంధించి కావచ్చు, తెలంగాణ లాస్ట్ సెట్‌కి సంబంధించి ఇంకా డేట్ కూడా మనకు అందుబాటులో ఉంది ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవడానికి. వెంటనే అప్లై అయితే చేసుకోండి. ప్రస్తుతం లాస్ట్ సెట్ అడ్మిషన్ మీద ఉన్నటువంటి అప్డేట్ ఈ వీడియో గనుక మీకు యూస్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.